హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కళ్యాణ్ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీ అమ్మలేని సురేంద్రబాబు గారి విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు జిల్లా యంత్రాంగం మొత్తం కలిపి ఈరోజు ప్రజా సమస్యల వేదికను మన కళ్యాణ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం చాలా శుభసూచిక. కళ్యాణదుర్గం చరిత్రలో ఇలాంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ స్థాయిలో ఎప్పుడు నిర్వహించలేదు. మరి స్థానిక శాసనసభ్యులు చొరవతో నేడు ఈ సమావేశాన్ని మన ఆర్డిటి ఎకాలజీ సెంటర్లో నిర్వహించారు. ఉదయం నుంచి ప్రజలు వివిధ రూపాల్లో వారి సమస్యను అర్జీల రూపంలో అధికారులకు విన్నవించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి ప్రజలు అర్జీ ఇవ్వగానే సంబంధిత అధికారిని అక్కడే పిలిచి ఈ సమస్య పరిష్కారం అయితే వెంటనే చేయాలని అధికారులకు ఆశించడం జరిగింది. నియోజకవర్గం నుంచి నలుమూలల నుండి కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వచ్చి కలెక్టర్ గారికి వినతులు స్వీకరించారు. శాసనసభ్యులు అమ్మలేని సురేంద్రబాబు గారు కూడా ప్రజల నుంచి అర్జీల రూపంలో వారి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు విజయవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వారి పాత్ర పోషించినందుకు ఈ నియోజకవర్గానికి వచ్చినందుకు కూడా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలిపారు. మరి వికలాంగులు కూడా ఎంతో ప్రయాసాలు పడి జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కలెక్టరేట్ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడేవారు. మరి జిల్లా యంత్రాంగం అంతా ఒక్కసారిగా నియోజకవర్గంలో కనిపించడంతో ప్రజలు, ముఖ్యంగా నిరుపేదలు వారి సమస్యను విన్నవించుకోవడానికి సరైన వేదిక ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇచ్చిందని పలువురు మన కళ్యాణ్ ఎక్స్ప్రెస్ వద్ద తెలపడం జరిగింది. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు కూడా చాలా ఓపికతో ప్రజల సమస్యలను ఉదయం నుండి 3 గంటల వరకు కూడా అక్కడే కూర్చొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దొరగట్టుకు వెళ్లే రోడ్డు కూడా అర్జీల దారులతో మొత్తం రోడ్డు కూడా ట్రాఫిక్ తో నిండిపోయింది. ఉదయం నుండి కూడా పోలీసులు అక్కడ ఉండి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం జరిగింది. ఏదేమైనా కళ్యాణదుర్గం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిల్లా అధికారులతో గ్రీవెన్స్ పెట్టడం చాలా సంతోషదాయకమని నియోజకవర్గం ప్రజలు మరి శాసనసభ్యులు శ్రీ అమ్మలేని సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారు. మా కొడుకుకి రైలు ప్రమాదం అయ్యి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి ఈ అర్జీ పెట్టుకుని వచ్చినాము. ఆ పిల్లలకి మోటార్కి సైకిల్ కావాలా, ఆ పిల్లలకి పింఛన్ కావాలని మేము వచ్చి వచ్చినాము. నా పేరు మంజునాథ్, మాది రాయదుర్గం. మేము కలెక్టర్ గారి అర్జీ కోసం వచ్చినాము. మేము దాదాపు అనంతపురంకి వెళ్ళాలంటే 120 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాలి. కానీ కళ్యాణదుర్గం ఆర్డీఓ ఆఫీస్ వల్లనే ఇక్కడే సురేంద్రబాబు గారు నాకు ఈ అర్జీ కోసం వచ్చాను. వాళ్ళు మాకు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారిని అడిగాము. గ్రీవెన్స్ అనేది మా కళ్యాణదుర్గంలో జరపాలి. చాలా వరకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించాలంటే అక్కడికి రావాలంటే చాలా
ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఇక్కడ పెడితే బాగుంటుందంటే ఆయన విన్నపాన్ని మన్నించి ఈరోజు ఇక్కడే గ్రీవెన్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అసలు మనం ఊహించుకోని సమస్యలు ఇక్కడ తెలుస్తున్నాయి. అన్ని సమస్యలు చాలా మంది వస్తున్నారు. ఇక్కడ నిజంగా ఇది మంచి పరిణామం. ఏదేమైనా కూడా పరిష్కారం కావాలనేది మన ఆశ. ఖచ్చితంగా పరిష్కారం అయితే గత 5 ఏళ్లలో ఏ ఒక్క చిన్న పనికి కూడా పరిష్కారం కాకుండా నోచుకోకుండా ఎక్కడ పనులు అక్కడ వదిలేసిన కాలాలు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కనీసం ఈ సమస్యలను చిన్న సమస్యలను పరిష్కరించి ఏవైతే పరిష్కారం అవుతాయని పరిష్కరిస్తే చాలా మంది ఆనందంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది. అలాగే మనం ఏదైతే అభివృద్ధి వైపు చూడాలనుకుంటున్నామో ఆ అభివృద్ధికి సంబంధించి కూడా మనం చాలా వరకు కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మన బీటీపీకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ డీటెయిల్స్ పంపించండి మీరు త్వరగా. మన పైకి సీఎంఓ గారికి పంపితే మనం పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తే ఆయన కూడా త్వరగానే పంపిస్తామని తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఒక్క చిన్న సమస్యలు కూడా మనం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది సెక్రటరీలో కావచ్చు లేదా చాలా వరకు ఉద్యోగాలు మన పోస్టింగ్స్ కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవన్నీ కూడా భర్తీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అన్ని రకాలు కూడా సహకరిస్తామని చెప్పాం. మనం కూడా నిజం అది. ఎక్కడ పోయినా రెవెన్యూ సైడ్ సంబంధించి భూ కబ్జాలు ఎక్కువ. వాళ్ళు అన్నదమ్ముల పరిష్కారాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అది మాత్రం నిజమే. అది చాలా రెవెన్యూకి సంబంధించి 70% అవే అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ 70% కూడా వీలైనంత వరకు అన్ని పరిష్కరిస్తామని చెప్పారు. అన్ని కూడా పరిష్కారం అయితే వాస్తవం. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో వీళ్ళని గురించి పట్టించుకునేవాడం లేదు. ఎంతసేపు ఆక్రమించుకుందామా, ఎక్కడైతే రాళ్లు నాటుదామా, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తామని దాని మీద జరుగుతూ పోయింది. దానికి ఇంకా ఇలాంటి అభిప్రాయం ఉన్న ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న నాయకులకు కానీ ఎవరికి లేదు. కాబట్టి ఆ సమస్యలు ఇప్పటి నుంచి కూడా ఏం రావాలని తెలియజేస్తుంది. ఈ మండలం నుంచి రైతులు రావడం గమనించి ఈసారి కళ్యాణదుర్గంలో పెట్టడం జరిగింది. అంటే నిరుపేద కుటుంబాలుంటే, రైతులుంటే వాళ్ళకి అనంతపురం దాకా రావడం కూడా కష్టమై ఒక రోజు మొత్తం వాళ్ళకి ఉపాధి పోతుందనే వాళ్ళ దగ్గరికి జిల్లా యంత్రాంగాన్ని తీసుకొచ్చే కార్యక్రమం. రాబోయే రోజుల్లో మనము ఇంకా అన్ని 3 కూడా రెవెన్యూ డివిజన్స్ కవర్ చేశాము. అనంతపురం, గుంతకల్ మరియు కళ్యాణదుర్గం. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ కూడా కవర్ చేసి అందులో ఒక అనాలిసిస్లో కొన్ని మండలాల్లో ఎక్కువ పిటిషన్స్ వస్తూ ఉన్నాయి. అంటే అందులో సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే బీఆర్ఓస్ అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నారు. కొన్ని ఇష్యూస్ రిపోర్ట్స్ వెంట రావడం లేదన్నప్పటికీ చూస్తే దాదాపు 50% మాత్రమే బీఆర్ఓస్ అటెండెన్స్ని మార్క్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి గత 2 వారాల నుంచి జేసీ గారు రోజు కూడా దీని మీద ఫోకస్ పెట్టడం, రివ్యూ చేయడం వల్ల త్వరలో క్షేత్రస్థాయి నివేదికలు జిల్లా కేంద్రానికి రావాలి. అలాగే క్షేత్రస్థాయి పర్యటన కూడా జిల్లా అధికారులు ఎక్కువగా చేయాలి. ఎక్కువగా జిల్లా కేంద్రంలోనే పరిమితం అయితే వాళ్ళు టైం తీసుకొని చాలా మెథాడికల్గా దూరంలో ఉన్నటువంటి హాస్టల్స్, పిహెచ్సిస్, అంగన్వాడీస్ ఇవన్నీ కూడా పర్యటన చేయాలని ఒక ప్లాన్డ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఇప్పుడు దాకా 171 పిటిషన్స్ కూడా వచ్చాయి. 371 పిటిషన్స్ వచ్చాయి. దాదాపు 400 పిటిషన్స్ ప్రతి వారము మాకు వస్తుండగా, సో కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో తహసీల్దారు మరియు ఎస్హెచ్ఓ ఫర్మ్గా యాక్ట్ చేయాలి. అలాగే ఆన్లైన్లో పేర్లు కూడా మార్చడం అనేది కూడా మనం చెప్పలేదు, వాళ్లే చేశారు. సో ఇట్లాంటి వాటిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సీసీఎల్ఏ మేడం కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలెక్టర్లకి ఇవ్వడం జరిగింది. జిల్లాలో జేసీ గారు మరియు ఆర్డీఓల మీద ఈ బాధ్యతలు పెట్టి రెవెన్యూ భూమి సమస్యలు మనకు ఎక్కువ యూజువల్లీ వస్తూ ఉన్నాయి కాబట్టి అది పరిష్కారం చేయడం. అంతేకాకుండా ప్రజలకి ఈ పద్ధతుల గురించి అవగాహన, అంటే ఒక లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ కావాలి, లేదా ఆన్లైన్లో పేరు ఎట్లా ఎక్కిస్తారు, నా పేరు ఎట్లా మారుస్తారు, మ్యూటేషన్ అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టడంతో పాటు
అధికారులు కూడా ప్రమోషన్ అయి వచ్చి ఉంటారు నీట్గా, కొన్ని ప్రొసీజర్స్ వాళ్ళకి తెలిసి ఉండదు. మున్సిపాలిటీస్లో ఎన్క్రోచ్మెంట్ అయితే ఎట్లా దాన్ని ఎవరిని ఎవిక్ట్ చేయాలి, ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా అనంత అభ్యాసం అని ప్రతి శనివారం 2 గంటలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ చర్యలతో జిల్లాలో ప్రజల సమస్యలు మరియు ప్రజా సేవల్ని బాగుపరిచే ఒక శ్రమంలో. ధన్యవాదాలు.